దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యంలో చూసుకున్నట్టయితే కీర్తన గ్రంథం 65వ అధ్యాయం మొదటి వచనం ఆఖరిలో గొప్ప అద్భుతమైన మాట ఉంది. మనకి దేవుడు ప్రార్థన ఆలకించువాడా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే దేవునికి కలిగిన పేర్లన్నింటిలో కూడా మరి ప్రతి ఒక్క పేరుకి ఎంతో ప్రత్యేకత ఉంది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రార్థన ఆయన ఆలకించే దేవుడు అంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు అండి. మనం ఎంతో ధనిలమై ఉంటున్నాం. ఆయన ప్రార్థన చేస్తే మనం ఏం చేస్తాడంటే ఆయన ఆలకించే దేవుడు, ఆదుకునే దేవుడు, అప్పును చేర్చుకునే దేవుడు, శ్రమలో మనకి తోడుగా ఉండే దేవుడు. ఇట్టి దేవుడు కలిగి ఉంటాం. మనం ఎంతో ధన్యులమై ఉంటున్నాం. మరి మనములను ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు కదా. ఆయనే ప్రార్థనాపరుడైన దేవుడు. యేసయ్యే గొప్ప ప్రార్థనాపరుడు. మరి శిష్యుల గురించి చూసుకుంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఫస్ట్ శిష్యులకు దేవుడు ఏం నేర్పించాడండి? పరలోక ప్రార్థన నేర్పించాడు కదా. పరలోకమందున్న మా తండ్రి, ఎంత అద్భుతమైన ప్రార్థన అక్కడ ఎంతో అద్భుతంగా ఉందన్నమాట. ఆ నేర్పించిన దేవుడే, ఆయనే అద్భుత రీతిగా మరి అనేక విధాలుగా మనకైనా మాదిరికరంగా ఉన్న దేవుడు అనమాట. మరి మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చూసుకున్నట్టయితే 26వ అధ్యాయం 36వ వచనంలో చూసుకున్నట్టయితే అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండు అని శిష్యులతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును కదా. ఎక్కడికి వెళ్ళాడండి ఈయన? గెత్సేమనే తోట. గెత్సేమనే తోట అనుభవం అనమాట. శిష్యులతో కూడా వెళ్ళి ఆయన అక్కడ ప్రార్థన చేశాడంట. మరణం పొందినంతగా శిష్యులలోను పేతురును జబదేకు 2 కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకు చింతాక్రాంతుడగుటకును పోయి చింతాక్రాంతుడకు అయినా మొదలుపెట్టాను. దేవునికి మహిమ కలిగినాక దేవుడు మరణమగునంతగా తన ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నదంట. దేవుడు మరి అప్పచెప్పే ముందు ఆ ప్రార్థన చేసినట్టుగా గెత్సేమనే తోటలోకి వెళ్ళైనా ప్రార్థన చేసినట్టుగా దేవుని వాక్య సెలవిస్తుంది. అదే లోకసువార్తలో చూసుకున్నట్టయితే లోకసువార్త 22వ అధ్యాయం 39వ వచనం చూసుకున్నట్టయితే లోకము 22:36 వచనంలో తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున దేవుని మహిమ కలుగును గాక. ఏం అలవాటు చేసుకోడండి ప్రభు? ఆయన ఒక వాడుక ప్రార్థన చేయుట, ఒక వాడుక. విశ్వాసకు ఉండవలసిన లక్షణం ఏంటంటే ఒక అలవాటు, ఒక పద్ధతి, ఒక క్రమం, ఒక మాదిరికరం. మనకి ఏముండాలంటే ప్రార్థన చేసే అనుభవం అన్నమాట. నీకు నాకు ప్రభువే మనకి ఇక్కడ మాదిరికరంగా చూపిస్తున్నాడు. ఆయన ఎక్కడ పోయి వాడుక చొప్పున ఎక్కడికి వెళ్ళాడండి? ఒలీవ కొండకి. దేవునికి మహిమ కలుగును గాక. కొండ ఎత్తైన అనుభవం అన్నమాట. ఆయన మరి ఆ అనుభవం అక్కడ కూడా శిష్యులు వెంట పెట్టుకుని వెళ్ళి ఆ చోటును చేరి వారితో ఏం చెప్పాడంటే, ఇక్కడ మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడి. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడేమో గెత్సేమనే తోట అనుభవం, ఇక్కడేమో ఒలీవ కొండ అనుభవం. ఈ ఒలీవ కొండ అనుభవంలో శోధనలో ప్రవేశించకుండా మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడని శిష్యులకు బోధిస్తున్నాడంటే మరి అది మనకు ఎంతో ప్రయోజనకరమైందనమాట. మార్కు సువార్తలో కూడా మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మీరు ప్రార్థన చేయడం, మెలకుగా ఉండని కూడా మార్కు సువార్తలో కూడా ఉందన్నమాట. అదే రీతి ఇక్కడ దేవుడే శిష్యులతో ఉండి చెప్తున్నాడు. ఎక్కడ? ఒలీవ కొండ అనుభవం కలిగి మరి ఒలీవ కొండ దగ్గర శిష్యులకి మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండున్నట్టుగా మీరు ప్రార్థన చేయడనని. అక్కడ గెత్సేమనే తోటలోనేమో ఆయన మరణం పొందినందుకు దుఃఖాక్రాంతుడిగా అయ్యి ఆయన ప్రార్థన చేసినట్టుగా దేవుని వాక్యం తెలబడుతుంది. ఇక్కడ కూడాను ఆయన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళి శిష్యులతో మరి అక్కడ మీరు శోధనలో ప్రవేశించకుండా మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయడం దేవుని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి మరి ఇదే 22 లోకసువార్త 22లో చూసుకున్నట్టయితే మరి దేవుడు ఎంత గొప్ప ప్రార్థన చేసినాడు. 44వ వచనంలో ఆయన వేదన పడి మరింత
ఆతృతగా ప్రార్థన చేయగా ఆయన చెమట దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప త్యాగం దేవుడు మనకు ఎవ్వరూ చేయనో లేదు. మరి అంత గొప్ప త్యాగం చేసిన దేవుని కలిగినట్టు మనం ఎంతో ధన్యులము కదా. ప్రార్థన చేయగా చెమట ఏమైందండి, నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. రక్త బిందువులు కాదండి, అక్కడ దేవుని వాక్యం ఏముందంటే గొప్ప రక్త బిందువు అంట. చూడండి, ఏ మనుషుడికి లేదు అలాగా. ఆయన దేవుడు కాబట్టి ఆయన రక్త బిందువు ఎలాగుందండి, గొప్ప రక్త బిందువు వలె ఉంది. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల ఎదుకు వచ్చి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే వేదన పడి ఆయన చెమట రక్త బిందువు వలె, గొప్ప రక్త బిందువు వలె మరి అంత ఇదిగా ఆయన ప్రార్థన చేసిన దేవుడు. ఆయన ప్రార్థన చేసి మనకి మాదిరికరంగా వాడుక చొప్పున మరి ఆయన మరి ఒలివ కొండకి వెళ్ళినాడు, మరి గెచ్చమనే తోట దగ్గరికి వెళ్ళినాడు, తోటలోకి వెళ్ళి ప్రేయర్ చేసినాడు. కానీ మరి రోమిలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో గొప్ప అద్భుతమైన మాట, నాకు చాలా ఇష్టమైన మాట అన్నమాట. ఆ మాట రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34 వచనం చూసుకుంటే ఆయన తండ్రి కుడిపార్సుని ఏం చేస్తున్నాడంటే నీ కొరకు నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపన కర్త. దేవునికి మహిమ కలుగును గాక. మనం మరిచినా కూడా ఆయన మనల్ని మరువని దేవుడు, మనం విడిచినా కూడా ఆయన మనల్ని విడువని దేవుడు, మనల్ని ఎడబాయని దేవుడు. ఆయన మన కొరకు ఇప్పటికి కూడా తండ్రి కుడిపార్సుని కూర్చుని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవుడికి మనం ఏం చేయవలసిన వారు ఉన్నామంటే మనం ప్రార్థన చేయవలసిన వారు ఉంటున్నాము. ప్రార్థన మనకి విశ్వాసక ఊపిరి. ప్రార్థన విశ్వాసక మరి ఉచ్ఛ్వాస నిశ్వాస. ప్రార్థన లేని విశ్వాసి ఆయన విశ్వాసే కాదనమాట. మన దేవుని బిడ్డలమని మనకి మరి రుజువు ఏంటంటే ప్రార్థన చేయటమే గొప్ప సాధనమై ఉంటుంది. దేవుడు కూడా మరి మన వైపు చూస్తున్నాడని మనం ఆయన ప్రార్థన చేస్తున్నాం లేదని ప్రతిదినం ప్రతి క్షణం కూడా ఆయన మన వైపు చూస్తున్న దేవుడు. ఎందుకంటే ఆయన పేరేంటి, ప్రార్థన ఆలకించువాడా. చాలా అద్భుతమైన మాట అండి. ఉన్న మాటల్లో కూడా శ్రేష్టంగా ప్రతి ఒక్క మాటకి ప్రతి ఒక్క నామానికి కూడా మరి శ్రేష్టమైనవి ఉన్నాయి. కానీ నాకైతే ఇష్టమైన మాట అయితే ప్రార్థన ఆలకించువాడ. దేవుని మహిమ కలుగునగా మనం ఆయనతో మాట్లాడటం, ఆయన దగ్గర విచారణ చేయటం, ఆయన వైపు చూడటం, వాని ఎందుకు దృష్టి ఉంచడం ఏంటంటే మనం ప్రార్థన చేయటమే. ఆయన మనతో మాట్లాడుతాడు, మనము ఆయనతో మాట్లాడుతుంది. గొప్ప సంబంధము మరి నిజంగా మన పరలోకపు తండ్రి మనకి ఇచ్చిన యోగ్యత ధన్యత. అదే కీర్తన గ్రంథంలో మరి 34వ కీర్తనలో చూసుకున్నట్టయితే కీర్తన గ్రంథం 34:5వ వచనం, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవు. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించిన. దేవునికి మహిమ కలుగును గాక. మనము ప్రార్థన చేసినప్పుడు, ఆయనకు మొర్రపెట్టినప్పుడు, మన కంఠధ్వని ఆయన ఆలకించినప్పుడు, మరి మన రోదన ఆయన ఆలకించినప్పుడు, మన వేదన ఆయన ఆలకించినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన అతని శ్రమలన్నిటిలో నుండి ఆయన అతనిని రక్షించిన. దేవునికి మహిమ కలుగును. మనకు కలిగిన ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, ఎలాంటి సమస్య అయినప్పటికీ కూడా మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనల్ని విడిపించే దేవుడు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. మన మనవాళ్ళని ఆయన ఆలకించే దేవుడు. కలిగినాటి శ్రమలన్నింటిలో నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి బైబిల్ గ్రంథంలో ఉన్న నిజంగా ప్రతి ఒక్క భక్తులు కూడా ఆయన ప్రార్థన చేసి విజయం పొందుకున్న వారే. మరి ఈ జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు ఉన్నాయంటే మరి దేవుడు ఆజ్ఞ వాళ్ళు ఏ రీతిగా అవలంబించారో, దేవుని ఎలా వెంబడించారో, దేవుని ప్రతి ఒక్క మాటని ఎలా విన్నారో, ప్రార్థనాపరుడిని యేసయ్యని మరి ఏ రీతిగా మరి నూతన నిబంధనల భక్తులు కూడా అనుసరించారు. మరి ఆ రీతిగా కూడా మనందరం కూడా ఆయన నామం పెట్టబడిన బిడ్డలము, ఆయన స్వరక్తం విమోచించబడి ఆయన స్వకీ సాంపత్యం ఏర్పాటు చేసుకున్న మీరు మేము కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన బద్దులుగా మరి ప్రార్థన చేయవలసిన వారుగా ఉంటున్నాము. ప్రార్థన మన స్థితిని మారుస్తుంది. స్థుతి మరి మన పరిస్థితులు మారుస్తుంది. నిజంగా మన ప్రవర్తన కూడా మరి ఏదంటే మరి 4 సువార్తలు కాదండి, మరి 4 సువార్తలు అని అంటాం. మా దైవసేవకులు మాకు ఎప్పుడు మన 5వ సువార్త ఎవరంటే మనమే.
మన ప్రవర్తన, మన మాట, మన ఇది తీరు సమస్తం కూడా దేవునికి మహిమకరంగా ఉంటే మరి మన జీవితమే, మన సాక్షి జీవితం ఇతరులకు సువార్త చెప్పిన వారిగా ఇది క్రీస్తు బిడ్డలని అలాంటి గొప్ప సాక్ష్యం పొందుకోవాలి. కాబట్టి మనందరం కూడా ప్రార్థన చేసి ప్రభు మహిమార్థమైన సాక్షి బిడ్డలుగా ఆయన కొరకు జీవించే వారిగా, ఆయన సువార్తను ప్రకటించే వారిగా, ఆయన సాక్షి బిడ్డలుగా మనం ఎల్లవేళలు కూడా ఉండాలని మరి ప్రతిదినం కూడా మరొక మానక విసుక ఎడతెగక ఎప్పుడు కూడా ప్రార్థన చేసి ప్రభు బిడ్డలుగా జీవించాలని ఈ చిన్న మాటలు ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఆయనకు మహిమ కలుగురుగాక. మరి ఆ రీతికి మనకు కూడా ఆశీర్వాదకరంగా ఉండినట్టుగా మనందరూ కూడా ప్రార్థనలో ముందు కొనసాగినట్లుగా మీ అందరూ కూడా ప్రభువుని కోరుచున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.